2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. గోల్డ్ రేట్ ఈ రోజు ఎలా ఉంది? అండ్ ప్రీవియస్ వీడియోలో మీరు చెప్పినట్టుగానే వెనిజులా దాడి వల్ల గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పడం జరిగింది. సో మరి నిజంగానే ఆ మూమెంట్ అనేది పెరిగే మూమెంటే మనకి బంగారంలో కనిపిస్తుంది అంటారా? ఎప్పటి వరకు అలా ఉంటుంది? ఈ రోజున్న గోల్డ్ రేట్ ఎలా ఉంది సార్? ఇది యాక్చువల్గా గత 15 రోజుల నుంచి నేను న్యూస్ ఛానల్స్ అందరూ చూస్తారు. సో ప్రిఫర్డ్ న్యూస్ ఛానల్స్ అందరికి ఉంటాయండి. నేనేంటంటే అది వేరే భాషలో అంటే నాకు అర్థమైన భాషలు ఏంటంటే మూడే: ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఈ 3 ఛానల్స్ నేను 3 లాంగ్వేజ్లో చూస్తూ ఉంటా. అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ ఎక్కువగా ఎందుకు చూడాలో దానికి ఒక రీజన్ ఉంది, చెప్తా. కమోడిటీస్ మార్కెట్లో గోల్డ్లో, సిల్వర్లో మనం నాలెడ్జ్ సంపాదించాలి అంటే ఫస్ట్ డాలర్లో మూవ్మెంట్ ఎలా ఉంటుందన్న విషయం మనం తెలుసుకోవాలి. లండన్లో ఓపెన్ అయ్యే బులియన్ మార్కెట్ ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా మధ్యాహ్నం 12:30కు ఓపెన్ అవుతుందండి. అక్కడ ఓపెన్ అయిన తర్వాత యాక్చువల్గా కానీ మీకు ఆన్లైన్లో మాత్రము ఆల్రెడీ మార్నింగ్ 6 o'clock ఓపెన్ అయిపోతుంది ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా. మరి ఆన్లైన్ గోల్డ్ ప్రైసెస్ కానివ్వండి, లండన్ బులియన్ మార్కెట్ కానివ్వండి, ఈ రెండింటిని పోల్చుకోవాలి. ఈ రెండిట్లో ఎలా ఉండబోతుంది ట్రెండ్, ఆ సాయంత్రం 5 నుంచి 9 గంటల ముహూర్తంలో ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది మనకి ఇంటర్నేషనల్ మూవ్మెంట్ చూస్తేనే. రెండో విషయం చెప్తా. నేను యాక్చువల్గా ప్రతిసారి ఇంటర్నేషనల్ మూవ్మెంట్ నేను చూస్తుంటాను కాబట్టి ఇరాన్ గొడవలు కానివ్వండి, రష్యా యుక్రెయిన్ గొడవలు కానివ్వండి, ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. చూస్తేనే కదండి మనం చూస్తాము, వింటాము. అదే మనము మన ప్రేక్షకులకు తెలుగులో మన చూసే వాళ్ళందరికీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో అలాగే అమెరికన్ గవర్నమెంట్ కూడా వెనెజువెలా నుంచి గత కొన్ని దశాబ్దాలుగా వెనెజువెలా దేశంలో డ్రగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి యుఎస్లో కొన్ని వేల మంది చావుకి కారణమయ్యారట. వెనెజువెలాలో స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో. సో ట్రంప్ గారు ఏమన్నారంటే ఆ దేశంలో ఉన్న అసలు రాష్ట్రపతినే మొత్తానికి కరప్టెడ్. ఆయనే మొత్తం పెద్ద పెద్ద స్మగ్లర్స్కి, డ్రగ్ కార్టెల్స్కి అందరికీ సపోర్ట్ చేసి మరీ మా అమెరికా దేశంలో విషాన్ని నింపుతున్నారు. అండ్ వాళ్ళ దేశానికి ఆ హక్కు లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా మా దగ్గర కొన్ని వేల మంది కాదు, లక్షల మంది ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోతున్నారు. సో ఇది చాలా తప్పు పని చేస్తున్నారు. వాళ్ళకి ఎంత మందలించినా కానీ వాళ్ళు వినట్లేదని చెప్పేసి పెద్దసారి ఏం చేశారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా కింద ఉన్న దేశము వెనెజువెలా, ఆ దేశము ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేసే దేశం అనమాట. చైనాకి, రష్యాకి అండ్ వేరే దేశాలకు అన్నిటి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. మేబీ ఇండియా కూడా చేస్తారో తెలీదు. బట్ అలాంటి దేశము ఆయన చేస్తున్న క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని మొత్తం ఆయన ఆర్మీని పంపించేసి మొత్తం ఆపించేశాడు. వాళ్ళ సముద్రంలో నుంచి పడవలన్నీ రానివ్వాల. ఇంతే కదా అని చెప్పేసి ప్రపంచం అంతా అనుకుంది. ఇదే కదా, ఏం పెద్ద గొడవలు అవ్వవు అని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా నిద్రపోయిన టైంలో మన పెద్దసారి ట్రంప్ గారు ఏం చేశారంటే వెనెజువెలా మీద బాంబుల దాడి చేశాడు. రాత్రికి రాత్రే బాంబుల దాడి ఎందుకు చేశారంటే ఆయన దగ్గర ఉండే ప్రెసిడెన్షియల్ గార్డ్స్ ఎవరైతే ఉంటారు కదా, వాళ్ళందరి అటెన్షన్ మళ్ళించడానికి. వాళ్ళందరూ కూడా దేశంలో బాంబులు పడుతున్నాయని చెప్పి ఆ గాబరాలో ఉండి, ఆ టెన్షన్లో ఉండి అందరూ కూడా ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ మర్చిపోతారనేమో ఇదొక స్ట్రాటజీ. ఎటో బాంబులు వేసి ఇక్కడ నుంచి మెల్లగా రాత్రికి రాత్రే ప్రెసిడెంట్ గారిని, ఆయన మదూరో అని చెప్పేసి వెనెజువెలన్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన భార్య, ఇద్దరిని రాత్రికి రాత్రి లేపేసి వాళ్ళిద్దరిని అమెరికాకి రప్పిస్తున్నారు. ఈ విషయం నేను ఎలా చెప్తున్నాను అంటే, స్వయంగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు ఆన్లైన్లో. ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఆయన వరల్డ్లో ఉన్న ప్రతి జర్నలిస్ట్తో ఆయన మాట్లాడేసి చెప్పారు, నేనే ఆ దాడి చేయించాను అని చెప్పేసి. ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత మనం అందరం ఏం చేయలేం కదా, జస్ట్ విన్నదే మీ అందరికి నేను చెప్తున్నా. అది మీకు ఇప్పుడు కూడా ఆ న్యూస్ వీడియోస్ యూట్యూబ్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. సో ఇది జరిగిందంటే ఇప్పుడు గోల్డ్ గురించి సంబంధం ఏంటి? మనం చేస్తున్న గోల్డ్ వీడియో. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక కైండ్ ఆఫ్ అన్సర్టెనిటీ అని ఉన్నదనుకోండి, గొడవలు అయ్యాయనుకోండి, ఫస్ట్ గోల్డ్ పెరుగుతుంది. దానికి కారణాలు చెప్తా. వెనెజువెలాలో ఉన్న స్మగ్లర్స్ కానివ్వండి, వేరే దేశాల్లో ఉన్న స్మగ్లర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ మనీ మొత్తం గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. అమెరికన్ రాష్ట్రపతి మా వెంట ఎక్కడ పడతాడో, ప్రెసిడెంటే లేపుకున్న మనిషి మేమెంత, ఒక స్మగ్లర్ ఒక పెద్ద విషయమా? అందుకే వాళ్ళందరూ కూడా గోల్డ్ కొంటున్నారు. సో ఆ ఫ్రైడే రోజున రాత్రికి 2,37,000 2,36,000 దాకా పడిపోయిందండి. 2,47,000 నుంచి 2,37,000 దాకా పడిపోయి 10,000 రూపాయలు, సిల్వర్ గురించి మాట్లాడుతున్నాను. సో సిల్వర్ అండ్ గోల్డ్ చూసుకుంటే 1,37,000 నుంచి 1,34,000 వరకు రావడం జరిగింది. అక్కడ 3,000 పడిపోయింది. సో ఈ రెండు కూడా బాగా పడిపోతే అందరూ భయపడిపోయారు. ఆ రోజు చాలామంది మెసేజ్లు పెట్టారు. నేను అన్నాను ఏముంటుందో అంటే నాకు తెలియదు, బట్ మార్నింగ్ వీడియో నేను చేసింది మీరు చూసారా అని చెప్తే,
ఇమ్మీడియట్గా సాటర్డే రోజున ఆ దాడి అనేది నిజమైంది. ఇక మండే రోజున ఏం జరగబోతుంది మనకు ఐడియా ఉంది కదండి, ఎందుకంటే గొడవలు జరిగాయంటే గోల్డ్ పెరగాలి. సో అదే జరిగింది ఈ రోజున. స్పాట్ మార్కెట్తో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాము. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 13,582 నిన్నుంటే ఇవాళ 13,740 ఉంది, అప్ బై 158 రూపీస్. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో 12,450 నిన్నుంటే 12,595 ఇవాళ ఉంది, అప్ బై 145. అండ్ నా ఫేవరెట్, ఇన్ఫ్యాక్ట్ ఇది కాస్త తక్కువ పెరగాలనుకున్నాను, ఒక 50 రూపాయలు మ్యాక్సిమం ఉంటే ఉండొచ్చేమో అనుకున్నాను, కానీ అది కూడా దాదాపు 118 రూపాయలు పెరిగింది. 10,187 నిన్నుంటే ఇవాళ 10,305 రూపాయలు. ఇక్కడ నుంచి మరి ఏం జరగబోతుంది? సరే, గొడవలు అన్నారు, పెరుగుతుందన్నారు, అంత అయిపోయింది కదండి. గొడవలు స్టార్ట్ అయిపోయాయి, ఇప్పుడు పెరుగుదల అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే రష్యన్ ప్రెసిడెంట్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ అమెరికా మొత్తం కామ్గా ఉండండి, నార్త్ అమెరికా వైపు ఎవరు కూడా దాడులకు పాల్పడకండి, ఎందుకంటే ఆయన చేసిన అగ్రెషన్ ఏదైతే ఆ దేశం మీద చూపించారో అమెరికన్ ప్రెసిడెంట్, అది సరైంది కాదు. యునైటెడ్ నేషన్స్ స్పెషల్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని చెప్పేసి చైనా, రష్యా అండ్ అమెరికా ట్రంప్ గురు కూడా పెట్టారు. ఓకే, నేను కూడా రెడీ, స్టేట్మెంట్ ఇస్తాను, మీరు మీ వైపు నుంచి మాట్లాడండి, నేను కూడా మాట్లాడతానని చెప్పేసి. సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ జరగబోతుంది, అది ఈ రోజున ఉండే అవకాశం ఉంది. అందులో ఏం డెసిషన్ తీసుకుంటారో మనకు తెలీదు. సో మనం వెయిట్ చేయాలి. లేదంటారా మధ్యలో ఇంకా ఆయన గారు ప్రెసిడెంట్ ట్రంప్ ఇంకొక పెద్ద మాట చెప్పారు. మేము చేసిన మొదటి దాడికే అసలు వెనెజులా మొత్తం హడలైపోయింది, రెండో దాడికి కూడా మేము సిద్ధం, మీరు ఒకవేళ నోరు మూసుకొని ఉండకపోతే అమెరికా రెండో దాడి, అది కూడా ఈసారి చాలా పెద్ద దాడి ఉండబోతుంది, మీరందరూ కూడా అలాంటి దుస్సాహసం చేయకుండా ప్రశాంతంగా ఉండండి, మీరందరికీ కూడా ఈయనని జైలు శిక్ష వేసి ఈయనకి జైలు పంపించి నేను మీకు న్యాయం చేస్తాను యాజ్ అన్ అమెరికన్ ప్రెసిడెంట్గా అని చెప్పేసి వెనెజువెలన్ సిటిజన్స్ అందరికీ ఈయన చెప్పారు ట్రంప్ గారు. సో అవన్నీ కూడా ఇంకా స్టేట్మెంట్స్ ఇంకా రాబోతున్నాయి. డెవలప్మెంట్ సంగతి మనకు తెలీదు. ప్రస్తుతానికైతే మనం గోల్డ్ గురించి మాట్లాడుకుందాము. సో ఈ రోజున ఎందుకంటే న్యూస్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో నడుస్తుంది కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకొని, సాయంత్రం 5 నుంచి 9 మధ్యలో మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్లారిటీ. ఎందుకంటే యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి ఆ టైంలో. ఇవాళ మార్నింగ్ చూసుకుంటే ఫస్ట్ 5 మినిట్స్లో దాదాపు 673 కేజీల బంగారం కొన్నారు ఫస్ట్ 5 మినిట్స్లో, ఎందుకంటే నెగిటివ్ న్యూస్ కాబట్టి. కానీ అక్కడి నుంచి మళ్ళీ పడిపోయింది చూడండి. సో పడిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తుంది పైకి వెళ్ళడానికి, ఏదన్నా జరగచ్చు. ఎందుకంటే న్యూస్ వచ్చిన తర్వాత మన చేతిలో ఏముండదండి, కంట్రోల్ మన చేతిలో ఉండదు. సో కాబట్టి ఎందుకైనా మంచిది లెవెల్స్ చూసుకుందాము, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో ప్రస్తుతానికి 1,37,250లో ట్రేడ్ అవుతుంది, 1,500 రూపాయలు గ్యాప్ అప్ అయిందండి. అండ్ ఈ రోజున చూసుకుంటే లెవెల్స్ 1,36,767, 1,37,398, 1,38,361, సపోర్ట్ 1,35,173, 1,34,210, 1,33,579. ఈ లెవెల్స్ మధ్య ఏదైనా జరగచ్చు, వెయిట్ చేసి చూద్దాం. ఎందుకంటే న్యూస్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మనం ఎక్కువగా మాట్లాడుకోవద్దు. ఫస్ట్ చూద్దాము. అప్డేట్ కావాలంటే 5 to 9 మధ్యలో కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీష.